ఒక రౌండ్ ఇద్దామా? ఆగు. వెళ్ళిపో, ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపో. రేయ్ పొట్టోడా, నేను రెడీ, నువ్వు రెడీనా?
సీనిగాడికి ఎంత చెప్పినా వినడంలా. ఈ ఇంట్లో దెయ్యం ఉందంటే వినడంలా. వీళ్ళు దొరికితే చాలు, ఏ విధంగానైనా సరే వీణ్ణి దాని బారి నుంచి కాపాడాలా. రారా సీనిగా రా. బాబాయ్ నిజం చెప్పు, నువ్వే తీసుకెళ్ళిపోయావు కదా? నువ్వు వస్తావు నాకు తెలుసురా, అందుకే ఈ సెటప్ చేశా. అన్నింటికి కూడా ఇది మంచిగా ఇస్తుంది మత్తు. దా ఎవరు వచ్చారు? ఎటు తీసుకెళ్ళావు? ముందు కూర్చో, చెప్పు బాబాయ్. ముందు కూర్చోరా. తీసుకెళ్ళావేమో, ఏం చెప్పు. ఇలాంటి రోజు వస్తుందని తెలుసు నాకు. ఆ గదిలో ఏం జరిగింది? వద్దురా అంటే ఇది చచ్చావా? ఓ ఎగేసుకుని ఆ గదిలో తీసుకెళ్ళావు. ఏం బీకా? రొమాన్స్ అంట, రొమాన్స్. అది గొంతు పిలిచి చంపిద్దరు నిన్ను. నీకు తెలియడం లేదురా. రేయ్, నేను ఎన్నో చూశారా. నేను ఇల్లు అమ్ముకొని వచ్చాను ఈ స్థితికి నేను. ఇదిగో చూడు, నా మాట విను. 2 పెగ్గులై అది కూడా వచ్చిద్ది. అరే ఇదిగో ఎక్స్పీరియన్స్ రా బాబు, నాకున్న ఎక్స్పీరియన్స్ అదే. తీసుకో, అన్నీ వచ్చేస్తాయి. తాగు, ఒక్క పెగ్గేసామంటే తాగు, అది వచ్చిద్ది. వచ్చిద్దా? తాగు, వచ్చిద్ది. అరే అన్ని వదులుకొని ఈ బిల్డింగ్ లో వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటున్నా. అన్ని వదులుకొని నేను పడ్డ దాంట్లో చేసిన దాంట్లో నువ్వెంతరా? వచ్చింది. అప్పుడు ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అదేదో ముద్దు పెడతా అని చెప్పి ముద్దు పెట్టావనుకో, అందుకే మందెయ్యాలా. అదేరా నేను చెప్తుంది. ఇది వేసావనుకో అది వచ్చిద్దని చెప్తున్నా. తాగు, నాలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా నీకు జోడిని చెప్తా. నా మాట వింటావా? బాబాయ్ ముందు సూపర్ ఉంది కానీ అమ్మాయి ఎక్కడ బాబాయ్? చెప్పా కదరా వచ్చిద్దని. అది చూడు చూడు, చూడరా సరిగ్గా చూడు. అదిగోరా కనబడుతుంది చూడు, వచ్చిందిరా నీకోసం. అప్సరస్ అలా ఉంది, అందంగా ఉంది చూడు. కళ్యాణ్ దబ్బుని అంటరా చూడు. అరే నీకు మంది ఎక్కలేదేరా? ఏంది? అరే రేయ్ చెప్పింది. అరే ఏంది నాకు కనపడుతుంది. ఉందా అయితే లేదా? కిట్టయ్య ఏం కూర్చున్నావు కిట్టయ్య రాధతో. మాకు ఒక టైం వస్తుంది, మేము కూడా మీలాగనే కూర్చుంటాం. కానీ నువ్వు గ్రేట్ కిట్టయ్య, నువ్వు భలే గ్రేట్ కిట్టయ్య. కానీ నీలా మేము కూడా కూర్చోవాలి కిట్టయ్య. కానీ నీలాగా కూర్చొని ఓ మాట్లాడుకుంటూ నువ్వు గ్రేట్ అయ్యా. చూడు చూడు ఏ చూడు ఏ నాకు అబ్బా దుమ్ము చూడు, నీ ముక్కు, నీ చేతులు, నీ బుగ్గులు చూడు చూడు. అలా చేద్దాం మనం కూడా. చూడు ఏ అచ్చు అచ్చు చూడు. అయ్యే చూడు, నువ్వు చూస్తున్నావు కదా, అది చూడు ఎలా చేసుకున్నారు. కమింగ్ కమింగ్. బాబు బాబు బాబాయ్ ఏదో శబ్దాలు వస్తున్నాయి ఇక్కడ. అదే రమ్మన్నట్టుంటేను. పిలిచారా? అదేం లేదు బాబాయ్. సరే లేదయ్యా, మరేదో అక్కడ నుంచి ఒకటే శబ్దాలు వస్తా ఉన్నాయి. సినిమా చూస్తున్నా బాబాయ్.
ఎవరు లేరు కదా. కూర్చో బాబాయ్. ఏంటి విశేషాలు? ఆ, కూర్చో బాబాయ్. బాబాయ్ కూర్చోమని ఎక్కడ కాదు, అటు కూర్చో. ఏముందయ్యా? ఏం బాబాయ్ కూర్చోమంటే ఎక్కడికైనా కూర్చుంటావు. మొదలే నా లవర్ ఉంటే లవరా? చిన్ని ఇతనికి ఏం తెలియలే. ఓకేనా? నువ్వు silent ఎక్కడా? కూర్చో బాబాయ్. నాకు కనపడలేదు. బేబీ అసలు బాగుంది కదా. ఏంది ఇది? బాబాయ్ అరే కూర్చోను. మేమిద్దరు డిస్కషన్. బాబాయ్ అరే చెప్పినా కదా బాబాయ్, అక్కడ అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఏముంది ఇక్కడ? ఇలా అక్కడ కూర్చో. ఏం కనబడుతుంది? నాకు కనబడతలేదు. వీడికి ఏమైంది? అంతా నువ్వే చేసావు బాబాయ్. అది కాదు బాబు. నువ్వు రాగానే దూరం కూర్చోబెట్టా. దూరం కూర్చో. ఆ, చూడు సినిమా చూడు. అది కాదయ్యా. ఆ. జరుగుతుంది ఏంటంటే, ఏం లేదు బంగారం, నువ్వు సైలెంట్ కూర్చో. ఆ? నేను చూసుకుంటా. ఎవరున్నారని? ఇప్పుడు ఎందుకు వచ్చా చెప్పు. నా కర్మగాలి ఇలాంటి ఇల్లు వదిలేసుకొని పిచ్చోడు వదిలేసే నువ్వు. అంతా పోగొట్టుకున్నాను. అమ్మాయిలు అనుకుని ఆంటీలకి అద్దెకిచ్చి నా ఆస్తి మొత్తం పోగొట్టుకుని చివరికి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నా. అవునా? అదేం కాలే బాబాయ్. లేదయ్యా, నా మనసులో చాలా బాధ ఉంది. ముందున్నది కాదు, లోపల ఉన్నది నాకు తెలుసు కదా. నీకు అర్థం కావటల్లా. అవునా? పార్ట్ 1లో జరిగింది వేరు, పార్ట్ 3 కనబడుతుంది నేను చూస్తుంటే నాకు. అటువల్ల ఏం జరిగింది బాబాయ్? ఆ రోజు ఆ, ఏదో పిచ్చిన ఎలా ఏంద్ర ఇదంతా? పిచ్చిమండ కొడక. చూడు. ఏంద్రది? అరే ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో ఎవరున్నారు అక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైందిరా? అక్కడక్కడ బిత్తర చూపులు చూస్తున్నా. లేదు బాబాయ్, నీ కళ్ళు కనపట్లేదు. నా ప్రేయసి ఉంది. త్రేసా? నాకు పార్ట్ 3 కనబడుతుందయ్యా. పార్ట్ 3నా? ఆ, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని బాబాయ్. పార్ట్ 1లో నేను బాగా తన్నులు తినాలి. కాంచన్ 1, కాంచన్ 2, కాంచన్ 3 అని బాబాయ్. ఈ సౌండ్లన్నీ అలానే ఉన్నాయి. చూడు బాబాయ్. పంపించేస్తాను. ఆ, ఆ, ఏం జరుగుతుంది? అమ్మగడ మాడా రేయ్. బాబాయ్ ఆ? నువ్వు చూస్తావా వెళ్ళిపోతావా? అది కాదయ్యా. ఒకసారి ఇంట్లోకి రాని, నువ్వు బయటికి వెళ్ళిపో. కోపడకు. ఏం చెప్పు. ఇక్కడ ఏదో జరుగుతుందని తెలుసుకుందామని వచ్చా. నేను అర్థం చేసుకోవాలి. ఏముంటది? లేదు. చెప్పకూడదు బాబాయ్. ఏదో ఇద్దరం ఇక్కడ ఉండి మేము ఏదో చేసుకున్నప్పుడు నువ్వు అట్లా అనుకోకూడదు. నాకు కనబడతలేదు కదా. కొంచెం ఇస్తూనే ఉంటారు. పంపించేస్తావు. ఓకేనా? ఓకే ఈ ఫ్యూచర్ అర్థమవుతుంది. కుమ్మే బాబాయ్. ఆ. ఎందుకు బాబాయ్ అన్ని ఇక్కడ డిస్కషన్ చేస్తావు? నేను సరే, మనం అది వెళ్ళిపోదాం కా- మధ్యలో. ఇక్కడ వద్దు కానీ మనకి డిస్టర్బ్ చేస్తా ఉంటారు. అమ్మో మళ్ళీ తగిలితే బాబాయ్. పెంచిన కూడా చంపేస్తారా బాబాయ్. బాబు? ఆగరా ఆగరా రేయ్ సీను. వీడికి అర్థం కావడం పార్ట్ 1 పార్ట్ 2 కన్నా పార్ట్ 3లో ఇది పేలిపోతుంది. ఏదైనా సరే వీడిని కాపాడాలా, దీని నుంచి వీడిని కాపాడాలా, ఖచ్చితంగా కాపాడాలా. పద బేబీ, పోతుంది బేబీ. బేబీ ఈరోజు నీకు చెత్త కొట్టిడే నా చేతిలో. అబ్బా బేబీ బేబీ నీకు కావలసింది నా దగ్గర ఉంది కదా. అందుకు ఉల్లాలా 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 ఉల్లాలా. బేబీ 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 అసలు నేను చూసేస్తా. కొంచెం సేపు నాకు ఆగు ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ ఇక్కడ నేను వస్తా. ఇదేంది రావట్లేదండి? రేయ్ బాబాయ్ నువ్వా? నువ్వేంది బాబాయ్రా?
అది కాదయ్యా, బాబాయ్ నువ్వు ఆ, నీ గురించి నా బాధ అంతా. నువ్వు వచ్చి చూసుకోరా నువ్వు బాబాయ్, అది కాదురా, చేసుకో. పిచ్చిమంట కొడక. బాబాయ్, ప్లీజ్ బాబాయ్. తిరుగు తక్కువ సన్నాసి. బాబాయ్. అది చంపేసిదరా నిన్ను. అది సరే బాబాయ్, దెయ్యం రా అది. చేసుకో బాబాయ్. ఒరేయ్ నువ్వు బాబాయ్ని చేసుకుంటుంటే నువ్వు మధ్యలో ఏ, అన్న. బయటికి పోయింది, పోయింది. బయటికి వెళ్ళి బాబాయ్, బయటికి. బేబీ ఏది ఎటు పడింది ఇక్కడ ఏంది? ఎటు పోయింది ఇది? బాబాయ్ ఇది తీసిపోయాడా? బాబాయ్ దెంగపోయింది బాబాయ్, ఎటు దెంగపోయింది బాబాయ్? బాబాయ్ ఏమిరా పిచ్చెక్కిందా ఏంటి? హలో హలో, మహేష్ ఎక్కడున్నావు? ఇక్కడ ఏదో జరుగుతుందిరా. నువ్వు అర్జెంట్గా ఎక్కడరా, నీతో మాట్లాడాల్సింది ఉంది చాలా. సరే త్వరగా రా. ఓహో, ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? చూద్దాం. దీంట్లో ఎవరు ఉన్నారా రూమ్లో? ఎవరు లేరే? ఏంది నాకెందుకు, నేను కొట్టుకున్నాను. అబ్బా ఎవరిది? ఎటు కొడుతుంది? ఎందుకు కొడుతుంది? అక్కడ ఇక్కడ గట్టిగా ఉందిరే, ఇక్కడ మాత్రం మెత్తగా ఉంది. ఎంతసేపు అయినా కొట్టుకోవచ్చు. అబ్బా హాయిగా ఉంది, మెత్తగా ఉంది. అది ఎందుకే కొడుతున్నావు? ఎందుకే మెత్తగా ఉందని తీసుకొచ్చి మళ్ళీ ఇలా కొడుతున్నావు? చంపేస్తావేమే? వద్దే. వసే దయ్యాన్ని వారు రాచేసివే, ఎందుకు కొడుతున్నావే? అమ్మో చంపేసేలా ఉంది, వదిలే. అమ్మో నేను పోతాను, వదిలే. అమ్మో వసే ఎందుకైనా ఎందుకు దొంగలుతున్నారు? వదిలేండి. అమ్మో అప్పుడు కొట్టారు, ఇప్పుడు కొడుతున్నారు. ఏమన్నా బాబా, ఈ మొహానికి ఏం ముద్దు ముచ్చటం లేదు, ఎప్పుడూ తల్లిదండ్రులే. నేను అమ్మ కడుపు మాడ, ముద్దు లేదు, ముచ్చట లేదు, ఏమో లేదు. చేతిని అమ్మ జీవితం. ఆ మహేష్ గారిని పిలుస్తాను, నువ్వు వాడు ఏడాది చావండి. వాడిని చేత కొట్టుకో, ఏమని చేసుకో, నాకు సంబంధం లేదు. వామ్మో నా వల్ల కాదమ్మా, వెళ్ళిపోతున్నాను.
అదేందయ్యా అది అక్కడ ఊగుతా ఉంది, నువ్వు ఇక్కడ ఊగుతున్నావు. మహేష్ అదేంద్రా అది ఎలా అట్లా జరిగిందంటే ఊగుతుంది? నువ్వైతే ఎక్కడ ఉన్నావు? ఏం చేసినావురా? కూడా పిండేసిందిరా, ఆ? మామిడికి గుజ్జు పిండేసిందిరా. దానికే అంత ఊగిపోతుందారా? ఏం మాట్లాడుతున్నావురా? నీకే అర్థం కావట్లేదు. వేదపడి ఒకటే మన కొట్టడంరా, అది చెప్పలేనురా. ఏ, ఆపరా అదైతే చాలు గాని. ముడ్డు మీద లోపలికి వెళ్తాను చూడు. ఒళ్ళంతా హోనం చేసిందిరా. వెళ్తా లోపలికి. రేయ్ నా వెళ్తాను మాట రా, వినరా, దాని పని చెప్పేది కూడా వినరా. రేయ్ రేయ్ ఆగరా నువ్వు అక్కడ ఆగు. నాకు తెలుసులేరా. ఉందిలే, బాగా జరిగిద్ది. అవుట్ హౌస్ లో నీ బ్యాక్ చూసా, ఇప్పుడు నీ ఫ్రంట్ చూద్దామనొచ్చా. కొత్తగా గిటారు కన్నా భుజాన్ని వేసుకొని వచ్చా, ఇప్పుడు దాన్ని తీగల దెక్కండా చూద్దాం అనుకుంటున్నా. వీణ వాయిద్దామని నేను రెడీ. ఒక్కొక్క తీగ తెగుతూ ఉంటే వాయించేటప్పుడు ఉంటుంది. బేబీ పర్లా, నేను వస్తున్నా. అక్కడున్నావా అమ్మ దొంగ? ఆహా ఆహా ఏంటిది ఇక్కడికి వెళ్ళిపోయింది? బేబీ, ఏ స్వీటీ, కొద్దిగా కొద్దిగా సపోర్ట్ చేయి బేబీ, మిగిలింది నేను చూసుకుంటా. బేబీ అరే కొద్దిగా బేబీ సపోర్ట్ చేయి. స్వీటీ బాగా హాట్గా ఉన్నావు, కొంచెం సపోర్ట్ చేయి. ఇదేంటి? నన్ను వదలవా బాబు, నేనాడు మాట వినలేదే. నన్ను వదిలేవా బాబు, నేనాడు మాట వినలేదని చెప్తున్నానా? వెనక ఒకడు వస్తాడే, కావాలంటే ఆయన బలంగా వేసుకో. నన్ను వదిలే. అమ్మా 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 అబ్బా అబ్బా అబ్బా. అబ్బా అమ్మా బాబోయ్, నన్ను వదిలేవే, నీకు దండం పెడతాను బాబోయ్. బాగా జరుగుతున్నా, నాకు తెలుసురా. అరువు బాగా నన్ను దంచావుగా, ఇవాళ నిన్ను నేను తన్నిస్తానా? తన్ను, తిను, బాగా తినాలరా నువ్వు. నాకు బాగా కనబడుతుందిరా లోపల ఏం జరుగుతుందో. నీకు ఈరోజు బాగా బయట పూజ జరుగుతుందని తెలుస్తుందిరా. నాకు ఆనందంగా ఉంది బాగా. నీ మొహం అది ఏ విధంగా పేలేసిందో నాకు మొత్తం కూడా కనబడుతుందిరా. ఆనందంగా ఉందిరా బాగా ఇప్పుడు. నేను ఆ రోజు బాగా తినడానికి ఈడు తినడానికి సరి సమానం అయిపోయింది. లోపల వాడు బయట నేను హ్యాపీగా ఉన్నాం. నాకు ఇది బాగుంది, చాలా బాగుంది. ఐఎమ్ హ్యాపీ. అమ్మా ఏం పుట్టింది లోపల.
అమ్మా ఏయ్, ఈ అమ్మ తలుపు తీయమంటే తీవేంట్రా ఎన్నిసార్లు చెప్పాలరా అది నవ్వుతుందిరా అరే నీకుందరా బాగా అయింది లోపల ఒంట్లో ఏ నాకు తెలుసురా, పొట్ట బాగా అర్థం తగ్గిందని. కావట్లేదురా. రేయ్, అక్కడ అది నవ్వుతుంది ఇక్కడ నువ్వేం చేస్తున్నారు నీకు సరదా ఉంది కదరా మా సరదా ఉంది కదరా నీకుందరా రే నీకుందే చూస్తున్నా చూడు ఉందరా ముందు ముందు నీకు చాలా ఉందరా ఇంటికి రావడమే కానీ లోపల నుంచి అది పోవడం బయటకు లేదు. వచ్చేటప్పుడు ఉంటుందిరా అబ్బబ్బబ్బబ్బా, అసలు నువ్వు ఊహించలే నీ ఊహ కూడా అందదురా లోపల నేను అడిగించాలరా బాబు సిచ్యువేషన్ మొత్తం దాని చేతిలో ఉంది తప్పే నీ చేతులు నా చేతులు ఏమీ లేదురా బాబు. అలా చూస్తూ ఉండడమే. ఆ రోజు మాంత్రికుని పట్టుకొచ్చావు కదరా, అలానే దీన్ని కూడా ఏదో ఒకటి పట్టుకొచ్చి వదిలించురా బాబు. ఇది ఆ అవంతిక కన్నా కూడా చాలా డేంజర్లా ఉందిరా. ఒక మాంత్రికుని పిలిపించి వదిలించావు కదరా, అలానే దీన్ని కూడా వదిలించాలరా. రే ఏదైనా నువ్వే చేయాలరా, చేసి పెట్టరా బాబు నువ్వేదో ఒకటి, లేదంటే ఇది నా కొంప రేటట్లేదురా. రే ఏంట్రా అందరు నవ్వుకుంటున్నారు? రే రే దాన్ని చూడరా వీడేరా? చేసి నవ్వుతా ఉందిరా ఇంకా అది అరే ఏయ్, వీడు వచ్చాడురా, ఆ? మరి రంగాగాడు వచ్చాడురా. నవ్వుతుంది. ఏం చేశారురా? నువ్వు నీవేం ఒక్కవే చేయలేదురా తక్కువేవరా? బాబు. అదే మమ్మల్ని రా. చేసింది అది అరే, ఆడికి బాగా ఏం యాక్టింగ్ చెప్పరా? చేస్తుందిరా. వీడు వస్తాడనే దానికి ముందుగా తెలిసినట్టుంది. సరే మనం ఎలాగో పడ్డాం రా ఆడినందుకు ఇరికించడం వెళ్ళు. నవ్వుతూనే ఉంది. వెళ్ళు. బాగా సెటప్ చేశారురా. నీకోసమే రా అంత రే, అది సెటప్ చెప్పరా, చేసింది. పెచ్చనా కొడుకు అర్థం కావట్లేదు ఆడికి. వెళ్ళు, లోపల ఏం వెళ్ళు. జరిగిందో ఓ లుక్కేసి వస్తా. బాయ్ బాయ్. అరే ఈడు చెప్పిన ఈయనలో లీడర్ అయ్యాడు ఈడు కొందరా మనకు ఒకటే పండగ ఈడికి మొత్తం సంవత్సరంలో వచ్చి అన్ని పండుగలు రంగా, చూపించేద్దరా బలిరా, రంగా నువ్వు వాడికి బలిరా. సరదా తీరిపోవాలి ఏరా? కానీ కానీ నాన్న నువ్వు ఎంజాయ్ చేయి అనరా బాగా ఎంజాయ్ చేయి బాయ్. ఆల్ ది బెస్ట్ రే కొందరా ఆడికి నవ్వేది చాలా కానీ పడుకో. మొదలైంది రో అక్కడ. వద్దు. ఓ, 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 ఓ. ఓయ్, కొట్టకే నీ అమ్మ కడుపు మాడ. చంపే. బాబాయ్, బాబాయ్, కొట్టుకే. అయ్యో. అమ్మా, అమ్మా. అరే, కొట్టుకే. అరే, వదిలే. అరే, చితక్కొడుతుందిరా. డోర్ తీయండిరా బాబు. అరే, వదిలే. డోర్ తీయండిరా, రేయ్. అమ్మా, అయ్యా, వదిలే. కొట్టుకే. అయ్యా, వదిలే. హే, పదరా, వీడు డోర్ తీసుకుని బయటకు వస్తాడేమో. పద రే, వీడు డోర్ తీసుకుని బయటకు వస్తాడు కానీ డోర్ గట్టిగా పట్టుకో. పట్టుకోరా, గట్టిగా పట్టుకో. తీయరా, నేను డోర్ తీయను. పాపం రా, అని చూస్తుంటే జాలేస్తుంది. తీయరా, నేను ఆడి డోర్ గిటార్ తీయరా. కింద తీగలన్నీ తెగిపోయి ఉంటాయి ఆ, ఒరేయ్, నేను తన్నులు తిన్నా నా సరిపోయిందా? తీరా, నువ్వు తినొద్దా? తీరా రే, రా, 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 పాపం రా. కూర్చున్నారా. పాపం అరే వాడికి లోపల అయిందిలే పాపం, బాగా. జాలేస్తుంది ముగ్గురికి లోపల ఏం జరుగుతుందో ఏంటో. సమానంగా బాగా వాయించినట్టుందరా. చిలక కొట్టుకోవడానికి వచ్చి బాగా చితకొడుచుకున్నట్టున్నాడు పిల్లాడు. లోపల నాకు ఆహా, ముందు చెప్తూ నువ్వు వస్తావంటరా. మరి మేము అనుభవించావురా తప్పుకొచ్చారా? పారబెట్టేసింది ఆ కట్టుడేందిరా? బాబోయ్. లోపల బాగా అయిందా? అంతేగా మాకు తెలుసు కదరా, చీకట్లో చితకొట్టు సినిమా మేమిద్దరం చూస్తే బాగోదు కదా, అందుకే నిన్ను కూడా పిలిపించాం అనమాట. అయిందా? బాగా అయిందా? ఇప్పుడు హాయిగా ఉందిరా. బాగా ప్లాన్ చేశారా? అమ్మలు లేరురా మీరు. అది కొట్టే కొట్టుడు మామూలుగా ఉండదురా. రే, ఈ విషయాలన్నీ తెలుసురా మాకు ముందే. ఇంకా పోయింది అవునరా. దాంట్లో కానీ దెయ్యం పోయింది అనుకో. నమస్కారం, అయిందా? బాగా అయిందా లోపల? అది ఏదో ఒక ఉపయోగం చెప్పరా. నాకు తెలుసుగా, రే నాకు తెలుసు కదరా, అనుభవం ఉంది. ఎక్కడ్రా? మా ఊళ్ళో మాంత్రికుడి చేత నిమ్మకాయల కొరకు ఇచ్చాను రా, పారిపోయింది అది అప్పుడు. ఇదిగో ఇటు చూడు, ఇక్కడ మొత్తం పెరిగిపోయిందమ్మా. ఇప్పుడు పంపిద్దామని చూస్తున్నా, ఇప్పుడు అవకాశం వచ్చింది. నిమ్మకాయ కొరుకుతా పంపించేస్తా. ఓకేరా.
నువ్వు ఒరే వెళ్ళరా మామ నాకు ఏంటి? కూడా రా నిమ్మకాయ కొరుకుదాం మొదటి అవకాశం నాకే నాకు ఇవ్వాలిరా. ఫస్ట్ ఒరే ఫస్ట్ ఛాన్స్ నీకేరా మామ సెకండ్ ఛాన్స్ తీరా. నీకేరా మామ ఓకే రండ్రా వెళ్దాం, వెళ్దాం రండి. ముగ్గురం. రా నాను రా అటు కాదు రా ఇటు వెళ్దాం రండి రేయ్ వెళ్దాం రా రా, సరే. లోపలి ఆ. దాని సంగతి అన్నా, చూడాల్సింది రా ఇవాళ. అన్నా. రా ఎట్రా వెళ్తున్నావు? వస్తున్నాలేవా అబ్బా అరే దాన్ని వదిలించడానికి అందరికీ కావాల్సిన అన్నీ నిమ్మకాయ తెలుసు. నువ్వు అక్కడే follow ఉందిరా అంతే. అక్కడ ఉండేది ఫ్రిడ్జ్ ఉందిరా నిమ్మకాయ రా అదే నిమ్మకాయ. నిమ్మకాయ నిమ్మకాయ తీసుకొని నెత్తికి పోసుకుంటావా అరే, నువ్వు అన్నను ఫాలో ఉన్నా ఏం తెలియడం లేదురా నిమ్మకాయ సంగతి నిమ్మకాయ కురిగితే చెప్పాను పారిపోయింది అది కొరికితే పారిపోద్దా ఆ. తీసుకురారా బాబు తెస్తానా ఉండరా నీకంతా తొందరేను పద 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 ఆ. నిమ్మకాయలు ఇదిగో ఉన్నాయి. ఉన్నాయిరా నిమ్మకాయలు ఇక్కడే ఉన్నాయిరా ఏయ్, ఆ, ఆ. కొట్టు. సూపర్ అన్న మామ. నిమ్మకాయ ఆ, కొరికిస్తాడు పదండి, ఇప్పుడు లోపలికి పదండి దాని సంగతి తీరుద్దాం పదండి అన్నా నువ్వు వెళ్ళన్నా నిమ్మకాయలు నిమ్మకాయ కొరికించన్నా. కొరికెత్త దాన్ని ఆ, ఆ. అను అరే, అను అరే, అను అరే, అను అరే, అమ్మో అరే, నీ చంపను అరే, అరే, రేయ్, అబ్బా అబ్బా అబ్బో ఒసే, వదిలివే వదులు అబ్బా అయ్యో అమ్మో ఒరే నన్ను పెట్టుబెట్టురా బాబు ఇవ్వగలదు అబ్బా 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 అయ్యో అమ్మో వాడి చేతిలో అప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే మనకాయలు వేసేవాడు నీకు అర్థమవుతుందా అలా అలా వేసేవాడు అదేరా బాబు నీకు చెప్పేది రే నీకు అర్థం కాదురా మన కాయలు వేయలేదు కాబట్టి మనం సేఫ్లో ఉన్నాం వదిలివే వదిలివే నన్ను అబ్బో, అబ్బో, ఆ, ఎందుకే ఆ, ఆ, అబ్బా అబ్బా వామ్మో అయ్యో అమ్మయ్యా వామ్మో ఈగుడే కొట్టురా ఇల్లు తిరగరా ఇడిపోయారు ఇళ్ళతో నడుతోసేసి ఎడిపోయారు ఇల్లు ఒరే మహేషు రంగా ఎక్కడున్నారా లోపల ఏమన్నా ఉన్నారా నన్ను ఇటు చేశారేంట్రా మీరు ఒరేయ్ దుర్మార్గుళ్ళారా అబ్బా అబ్బా ఒరేయ్ ఏందిరా మీరు ఆ డోరేరా బాబు ప్రాణ స్నేహితులు ఉన్నారు కదా ఆ డోర్ ప్రాణం తీసేటట్టు చేస్తారా మీరు మెల్లగా నిమ్మకాయలు వేసావు కదా నీ అరే అమ్మ అక్కడికి వెళ్ళాక బాగా మూడొచ్చిందిరా అలా అలా నిమ్మకాయలు వేసాను రా కొరకమని చెప్పాలి కదరా నాకెందుకు అంటారా తెలుసురా కానీ నువ్వు వేసావు దాన్ని కదా చూడాలని మూడొచ్చేసిందిరా ఒరేయ్, అబ్బో! మధ్యలో కూర్చోరా, మధ్యలో ఒరేయ్, కూర్చో. నా వల్ల కాదురా బాబోయ్ నాకొద్దా రారా నువ్వు వెళ్ళు, కూర్చోమని నువ్వు వెళ్ళరా. చెప్తే రా, రా, భయపడుతుంది. కూర్చోరా. ఓ, రా, ఏయ్, రా, కూర్చో. వద్దురా. రారా ఇక్కడ కూర్చో వదిలేయండిరా నన్ను. అబ్బా, మమ్మల్ని సావదప్పడం కాకపోతే అందుకే అన్న కాయలు జాగ్రత్తగా పెట్టుకోరా అని అన్న అమ్మో అమ్మో మామోయ్ వద్దురు. ఒరేయ్ నువ్వు ఆగరా బాబు ఏందిరా శబ్దాలు నువ్వు వేసిన కాయల కన్నా ముందు మా వస్తున్నాయిరా. కాయలు పోయేలా ఉన్నాయి అరే, నా మాట ఒరేయ్, వింటారా వెళ్ళరా. నువ్వు కూడా నా మాట వింటావు కదా నా మాట నేను వినరా రానురా. కొరుకురా పోయి యాడికి రా వచ్చేది కొరుకురా పోయి ఒరే కొరకరా పోయి అరే మళ్ళీ ఏంట్రా ఇది స్క్రీన్ లోకి వచ్చింది పారిపోవడం best. అరే అయ్యో లేకపోతే అరే ఇది అన్నలాగా మళ్ళీ అన్న స్క్రీన్ లోకి కొడతాను వచ్చిందంటే అసలు. ఈసారి మన తీగలు కాయలు మొత్తం తెగిపోవడం కాదురో కోసి కారం పెట్టేద్దరో ఇది
ఒరే అరే మీకు అర్థం కావట్లేదు రేసారి కాయల నుంచి కారే రసం చాలా పుల్లగా ఉంటుందేమో తెలియదు కానీ ఎర్రగా ఉంటుంది రోయ్ బాబు. ఒరే నా వల్ల కాదురో గలగల్లాడిపోతున్నాయి రే. నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను రే. మీ ఏడుపు మీరు ఆడండి, మీ సావు మీరు సావండి రా. మీ చేతులు ఎక్కడేస్తున్నారో కూడా తెలియట్లేదు నాకు బాబు. ఒరే నువ్వు వేసిన నిమ్మకాయలకి నా నిమ్మకాయలు జారినట్టుందరో. ఒరే నీకు అర్థం కావట్లేదురా, దిష్టి తీయడానికి కట్టిన నిమ్మకాయలా ఉన్నాయిరా అవి. రే వద్దురా మామ, నీకో దండం, నీ నిమ్మకాయకో దండం, వదిలేరా నన్ను. ఒరే ఈ వద్దురా బాబు, నాకు నేను చూడలేను. ఓయ్ అమ్మోయ్ అమ్మోయ్. ఒరే నీ నిమ్మకాయలేమో కానీ మా నిమ్మకాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందిరా. అమ్మోయ్ అమ్మోయ్. ఒరే చితికిపోయినరా నిమ్మకాయలు, చితికిపోయినరా రే. కారిపోయిందిరా రసం, రసం కారిపోయింది.